అంటే 1,00,000 మందితో సభకడతామని టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా సార్. మొన్న 2 లక్షలు అన్నారు, ఇప్పుడు 1,00,000కు వచ్చారా? అది మొన్న వాళ్లే పార్టీ మీటింగ్ పెట్టి 2 లక్షల మంది జనం అన్నారు, ఇప్పుడు 1,00,000కు వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంతో చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు దయాసి చేశారు, 5,000 కుర్చీలు వేశారు. 1,00,000 మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటాడు కుర్చీలు 5,000. 5,000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వేసి వెళ్ళిపోతా. మీరు ఇలా లెక్కేటండి మీడియా వాళ్ళు. 22 ఎకరాలు ల్యాండ్, 7 ఎకరాలు పార్కింగ్, 9 ఎకరాలు పార్కింగ్, 5 ఎకరాలు ఏమో డయాస్ అంట, ఆయన సెక్యూరిటీ అంట. వేసి 5,000 కుర్చీలు వేసి 1,00,000 మంది వస్తారు. 5,000 కుర్చీలు 1,00,000 మంది కూర్చుంటారు, ఒక్కొక్క కుర్చీలో 10 మందిని కూర్చోబెడతారు ఏంటి? ఇవన్నీ సొల్లు కాబుర్లు. 5,000 మందికి అక్కడ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు మాట్లాడారు 3,000 మంది ఉంటారు. చంద్రబాబుకి ఆయన రుత్రికులు వస్తాయంటే ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు గాడిని నా చిన్నప్పటి నుంచి చూసి సొల్లు కబుర్లు, సొల్లు పురాణం ఇవన్నీ ఈయన మా వాళ్ళకి చెవుల్లోంచి రక్తం గారిని చంద్రబాబుని పట్టించుకున్నాడు గుడివాళ్ళు ఎవడు ఉండడు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను టీవీలో, నువ్వే టీవీ 10 టీవీ, నిన్ను తీసేస్తే నువ్వు ఎక్కడ చేరుతావో? ఏదో ఛానల్ చేరవా? ఇంటికాడ కూర్చుంటావా? ఆయన వేరే చోటుకి వెళ్ళమని వెళ్ళారు, ఆయన చెబుతున్నాడు కదా. ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళింది? ఎవరు? నేను కూడా వెళ్ళా. ఎందుకన్నా మనందరం కలిసి ఉన్నాం కదా, కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి. అవునే, ఆయన తీసేసాడు, మేము ఉన్నామని అడుగుతాం. పీకేసేది మేం కాదు కదా. కలిసి ఉన్నాము అన్ని చోట్ల, ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా, కలిసి ఉన్నాం, తొందరపాటు మాకని చోటాకి వెళ్తాం. మరి ఎవరు వెళ్తారు? అది ఎవరు వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే నాకు వద్దు, జనసేన తెలుగుదేశం మాది ఎలా, ఏ పార్టీకి వస్తే సీట్ ఆ పార్టీలో చేరతామని చెప్పి వెళ్ళేవాళ్ళు ఎవడు ఉన్నాడా? అది జగన్మోహన్ రెడ్డి గారు పీకేసిన వాళ్ళు తప్పించి, పక్కన పెట్టిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి? ఒకటి పేరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను, నీకు బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి? ఒకటి పేరు చెప్పండి. లేదు మాకు చంద్రబాబు దగ్గరికి వెళ్తామని చెప్పి వెళ్ళినాడు ఎవడు? ఒకటి పేరు చెప్పండి. ఈ కేసిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఒక ఛానల్లో పీకేస్తే ఇంకో ఛానల్కి వెళ్ళరా? ఉద్యోగం మానేసి ఇంటికాడ కూర్చుంటారా? వాళ్ళకి అప్పుడే చెప్పాడుగా, అసెంబ్లీ ఏదంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము తీసుకెళ్లి లోపల తీసుకెళ్లి సర్లే చూస్తానని చెప్పంటే నేను సీట్ ఇవ్వనని. మీరు రామాయణం అంతా రాముడు సీత ఏమవుతుందని నేనేం చెబుతా? ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవరు తీయమన్నా ఆయన ఊడిపోయిన ఇంటికి అని ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్లీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసినటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా పేర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవరు తీయమన్నా ఆయన ఊడిపోయిన ఇంటికి అని ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్లీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసినటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా పేర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవరు తీయమన్నా ఆయన ఊడిపోయిన ఇంటికి అని ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్లీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసినటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా పేర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవరు తీయమన్నా
అది ఊడిపోయిన ఇంటికి ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్ నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా పేర్లేదు. అజయ్ ఇప్పుడే అజయ్ ఇప్పుడే దీన్ చేయి